అప్పుడు బాబా ఎందుకు ఆ పసిబిడ్డని అలాగా ఏడిపిస్తున్నావు నువ్వు అన్నా. నేను ఏడిపిస్తున్నామంటే కరెక్ట్గా 5 గంటలకి ఇట్లా ఎత్తుకొని ఏదో ఆకు చీకిచ్చాడు. చీకిచ్చిన తర్వాత ఎమ్మటే బాత్రూమ్ పోయాడు. చెప్పేసాం మా కోడలికి, ఇదిగో బాత్రూమ్ పోయాడు, ఏం కాదని. 15 రోజులుండి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ బాగా రికవర్ అయింది. మా పాపకు మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు. వాళ్ళు బాబాని కొలుస్తూ రాకుండా మొగిచ్చాడు. వాళ్ళ ఆయన కొంచెం మొండి, నాకేం చేయాలని. మేము అందరం కలిసి సిరిజికి తీసుకోకపోతే వస్తా నా గుడికి రాకుండా మొగిచ్చారు, మీరు నన్ను గొలుసుకుంటే మీకు మళ్ళీ సంతానం వస్తుందంటే. మొత్తం మీద మీకు బాబా అన్ని రకాలుగా బాగా చేశాడు. మాకు అసలు ఏమి లేదు, ఇక్కడ ఇల్లు ఇచ్చాడు. మేము ఇక్కడ వద్దనుకొని 4 సార్లు తిరిగినా ఇక్కడే ఉండండి అని చెప్పి ఇచ్చాడు. అంటే బాబా అసలు దేవుడే కాదనేది అవన్నీ నాకైతే తెలియదు దేవుడని. మేము తండ్రి తల్లి లాగా వాడుకుంటాము. పెంచిల స్వామి మా కులదైవము. ఇంకా అన్నిటికీ ఆయనే పిలుచుకుంటాము. ఏదొచ్చినా ఆయన దగ్గర చెప్పుకుంటే మాకు నెరవేరుతుంది.